మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. యంగ్ డైరెక్టర్లతో కలిసి కొత్త కథనాలతో ప్రయోగాలు చేస్తూ తన కెరియర్లో మరో చాప్టర్ని ప్రారంభించారు. ఇప్పటికే అనిల్ రావిపూడితో మనశంకర వరప్రసాద్ గారు, మలిడి విశిష్టతో విశ్వంబర, బాబీతో మెగా 158, శ్రీకాంత్ ఓదెలతో మెగా 159 ప్రాజెక్టులు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉండగా చిరంజీవి ఇప్పుడు మరొక ప్రత్యేక ప్రాజెక్టులో గెస్ట్ రోల్ చేయనున్నారు అనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అది కూడా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోయే పాన్ వరల్డ్ మూవీ స్పిరిట్లోనే అనే టాక్ వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో పాన్ ఇండియా సినిమా స్టాండర్డ్స్ని పెంచేశారు. ఇప్పుడు ప్రభాస్తో తెరకెక్కుతున్న స్పిరిట్ ప్రాజెక్టు మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్, హీరోయిన్గా తృప్తి దిమ్రి నటించనుండగా విలన్ పాత్రలో కొరియన్ స్టార్ డాన్ లీని ఎంపిక చేశారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లో ప్రధాన క్యారెక్టర్ల గురించి కొన్ని హింట్లు ఇచ్చారు. తాజాగా చిరంజీవి గెస్ట్ అపీరెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వెల్లడయ్యాయి. యానిమల్ సినిమాలో అనిల్ కపూర్ చేసిన క్యామియో ఎంత స్ట్రాంగ్గా గుర్తింపు తెచ్చుకుందో అదే తరహాలో చిరు కూడా స్పిరిట్లో ఒక పవర్ఫుల్ క్యామియో అపీరెన్స్ ఇస్తే అది సినిమా స్థాయిని మరొక లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అదే కాకుండా సందీప్ రెడ్డి వంగ చిరంజీవి గారికి వీరాభిమాని అని ఫ్యాన్స్కి తెలుసు. ఆయన ఇంట్లో చిరంజీవి పోస్టర్లు ఉండటం మరొక ఉదాహరణ. అందుకే తన డైరెక్షన్లో మెగాస్టార్ను చూపించాలన్న కల సాధించేందుకు ఇదే సరైన ప్రాజెక్ట్ అనిపిస్తోంది. ఇక స్పిరిట్ సెప్టెంబర్లో సెట్స్ మీదకి వెళ్లనుంది. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం మెక్సికోలో జరగనుందని సమాచారం. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడతో పాటు ఇంగ్లీష్, కొరియన్ భాషల్లో కూడా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయబోతున్నారు. చిరంజీవి, సందీప్ వంగ కలయిక సినిమాని మరొక లెవెల్కు తీసుకెళ్లే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.